గురువుగారు వర్షాలు పడుతున్నాయి. పాడి పంటలు మంచిగుండాలంటే రైతులకి, ఈ రోజుల్లో ఎలాంటి రెమెడీ చేసుకుంటే అంతా మంచి జరిగి సంవత్సరం మొత్తం సుఖ సంతోషాలుంటాయి? దీన్ని ఒక సామాజిక స్పృహతో ఒకటి చూసుకుంటేనన్నా మన చేతులారా మనం నాశనం చేసుకుంటున్నటువంటి విధానం. ఓకే. పంట పొలాలు తగ్గిపోయినాయి, హ్మ్. అడవులకి నిప్పులు పెట్టేస్తున్నాం, ఊళ్ళల్లో ఉండేటువంటి చెట్లు నరికేస్తున్నాం, అవును. వాటిని ప్లాట్స్ చేస్తున్నాం, ఏవేవో చేసేస్తున్నాం. ప్రకృతి ఇలా ఉంటే నేను ఇలా ఉంటాను అని చెప్పినటువంటి స్థితి నుంచి హ్మ్. మీరు ఇలా చేస్తే నేను ఇలా చేస్తాను రా అని చెప్తూ ఉంటే తప్పేం లేదు దాంట్లో. అవును. అవునా? మేఘావృతం కావాలంటే చెట్లు ఉండాలి, పచ్చగా ఉండాలి, మంచిగా ఉండాలి. ఎండాకాలంలో ఎండిపోతేనే తర్వాత వచ్చేటువంటి చిగురు బాగుంటుంది. అవును. అసలు చెట్టే లేకపోతే చిగురు ఎక్కడ ఉంది, ఎండ ఎక్కడ ఉంది, మొత్తం డైరెక్ట్ మన మీద పడుతుంది కదా. అవును. మనం వాడుతున్నటువంటి ప్లాస్టిక్ కావచ్చు, ఓజోన్ పరుకుండేటువంటి రంధ్రాలు కావచ్చు, ఇవన్నీ కూడా మన చేతులారా మనం నాశనం చేసుకుంటున్నటువంటి వాతావరణం. అవును. ఎండాకాలంలో వర్షాలు పడతాయా? ఇప్పుడు ఎప్పుడు వర్షం పడుతుందో లేదు, ఏ రోజు ఏ క్షణాన, రోజు కూడా అక్కర్లా. అవును. పొద్దున వర్షం ఉంటుంది, మధ్యాహ్నానికి ఎండ ఉంటుంది, మళ్ళీ సాయంత్రానికి చలి ఉంటుంది, మళ్ళీ అర్ధరాత్రి కూడా వర్షం పడుతుంటుంది. అవునా? అసలు ఈ వాతావరణం ఏంటంటే మనకంటే వరుణ దేవుడికి కాస్త తొందరగా అప్డేట్ అయ్యాడు అనుకుంటున్నాను నేనైతే. అవును. అప్డేట్ చేసాం మనం, హ్మ్. మన చేతులారా మనం చేసినటువంటి వినాశనం. ఒక మాట చెప్పాలి అంటే వృక్ష సంపద చాలా చాలా అవసరం నాన్న. హ్మ్. ప్రతి ఒక్క వృక్షం కూడా మనకి ఏదో ఒక విధంగా మన జీవన విధానంలో ఒక భాగం. ఓకే. చింత చెట్టు ఉంది, చింతపండు లేకుండా ఏమైనా వంటలు చేసుకుంటామా మనం? హ్మ్. అవునా? అరటి చెట్టు ఉంది, అరటి పండ్లు లేకుండా, అరటి పండు పూజల సంగతి తీసి పక్కన పెడతాం, నాస్తికులు కూడా తింటారా తినరా? అవును. అవునా? దేవుడు లేడు అనేటువంటి వాళ్ళు కూడా అరటి పండు తింటారు తప్పనిసరిగా, ఆరోగ్యం కోసం. ఏ పండ్లైనా ఫలాలైనా. అలాగే ఇందాక మనం చెప్పుకున్న రావి చెట్టు కావచ్చు, మర్రి చెట్టు కావచ్చు, ఇట్లా 5 రకాల చెట్లలో మంచి ఆక్సిజన్ లభించేటువంటివి ఉంటాయి. ఇప్పుడు మనం ఇంటికి మామిడి తోరణం కడతాం నాన్న, అవును. ఎందుకు కడతాం మనం ఇంటికి? హ్మ్. అది సైంటిఫిక్ రీజనే. ఓకే. లోపలికి ఇప్పుడు ఒక ఫంక్షన్ జరుగుతున్న ఇంటికి కడతాం మనం. అవునా? హ్మ్. నానా రకాల జనాలు లోపలికి వస్తుంటారు, బయటికి వెళ్తుంటారు, వస్తుంటారు, వెళ్తూ ఉంటారు. వాళ్ళకు ఉండేటువంటి శ్వాసని అక్కడే ఫిల్టర్ చేసి లోపలికి పంపిస్తుంది. ఓకే. జలుబు ఉంది బాగా, జలుబు ఉండే వాళ్ళు ఇంట్లోకి వచ్చారు లోపలికి, హ్మ్. అక్కడ ఫిల్టర్ చేసి పంపిస్తుంది. అది ఇచ్చే ఆక్సిజన్ ద్వారా వాళ్ళకు ఉండేటువంటి ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. ఓకే. అందులో మామిడి చెట్టులో చూడండి, 15 రోజులు చెట్టు నుంచి కోసిన కొమ్మకు కూడా పచ్చదనం ఉంటుంది. అవును. 16 రోజులు పండగ చేస్తాం కదా. అవును. ఎందుకు చేస్తాం 16 రోజులు పండగ? 15 రోజులు మామిడాకులో పచ్చదనం ఉంటుంది కాబట్టి 16వ రోజును తీసేయటానికి. అది 16 రోజుల పండగ. ఓకే. తోరణం కట్టిన తర్వాత 16 రోజులు తీసేస్తాం కదా మనం, అవును. అదే 16 రోజుల పండగ. తోరణం తీసి ఓకే. అప్పటికి ఎండిపోతుంది, అప్పటి వరకు దాంట్లో పచ్చదనం ఉంటుంది. ఎంత గొప్ప సహాయం చేస్తున్నాయి మనకి ప్రకృతి అంతా కూడాను. అవును. దాన్ని వినాశనం చేయడం కూడా మన వినాశనానికి దారి తీయటమేగా అవును. కదా. కాబట్టి వృక్ష సంపదని బ్రతికించండి. మీరు లోపలికి వచ్చేటప్పుడు కూడా బయట చూడగానే ఫస్ట్ నా చుట్టూ చెట్లు ఉంటాయి. అవును. మా ఇంట్లో కూడా చుట్టూ చెట్లు ఉంటాయి నాకు. ఆ చెట్ల నుంచి వచ్చేటువంటి గాలి పీల్చడం ద్వారా ప్రకృతి పరంగా వస్తున్నటువంటి, సహజ సిద్ధంగా వస్తున్నటువంటి గాలి. ఇప్పుడు నిజంగా ఒక మాట చెప్పాలంటే పొలాల్లో పనిచేసే వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు నాన్న. అవును. ఎందుకంటే సహజ సిద్ధమైన గాలి పీలుస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఏసీ వేసుకున్నా చెమట రావచ్చు, కానీ పొలాల గట్టి మీదకి పోతే ఆ చెమట కూడా ఆరోగ్యవంతంగా ఉంటుందని చెప్తా. వంటి మీద మెరుస్తూ ఉంటుంది, మన వంటి మీద ఆ చెమట కూడా అలాంటి ఇది ఉంటుంది. అవునా? హ్మ్. ఇక్కడ మనకేముంది నాన్న, ఏసీ వేసుకుంటాం, చెమట లోపలే ఉంటుంది, శ్వేత గ్రంథులు మొత్తం మూసుకుపోతున్నాయి, చర్మ రోగాలు వస్తాయి, ఆటోమేటిక్గా స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవన్నీ కూడా మనం చేసుకుంటున్నటువంటి తప్పులే కదా. అవును. ఇది ఒకటి ముందు ముఖ్యంగా రైతులు పాటించవలసినటువంటి నియమం. హ్మ్. మీ పొలం చుట్టూ కావచ్చు, ఇళ్ల చుట్టూ కావచ్చు, తప్పనిసరిగా పచ్చడి హరితవనం అనేటువంటిది మెయింటైన్ చేయండి. ప్రభుత్వాలు కూడా వాటికి సహకరిస్తున్నాయి. కొన్ని నర్సరీల్లో కూడా ఫ్రీగా ఇస్తున్నారు, చెట్లు అవి కూడా ఫ్రీగా ఇస్తున్నారు. చక్కగా చెట్లను పెంచండి. రాబోయేటువంటి ఇప్పుడు మనకి అశోకుడు చెట్లు నాటించను రోడ్డుకి ఇరువైపులా అని చెప్పి మనం ఎన్ని సంవత్సరాలు చదువుకున్నాను నాన్న. హ్మ్. మన చిన్నప్పుడు ఎన్ని సంవత్సరాలు చదువుకున్నాం? అవును. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా అంటే, హ్మ్. అరే మీరు కూడా నాటండి అని చెప్పడం కోసం. ఓకే. రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించిన అశోకుడు అని చెప్పుకుంటున్నాం. ఆయన గొప్పతనాన్ని మెచ్చుకోవడం కాదు, ఆయన చేసిన మంచి పని మనం కూడా చేయాలని నేర్చుకోవడం కోసం అది పాఠంలో పెట్టారు, పాఠ్యాంశంలో. ఓకే. అది నేర్చుకోకుండా అది క్వశ్చన్ ఒక ఆన్సర్ లాగా రాసేసి మార్కులు వచ్చేస్తున్నాయి, అయిపోతున్నాయి, పాస్ అవుతున్నాం. అవును. దాంట్లో ఉండే మోరల్ వాల్యూ ఏంటి తెలుసుకోండి మనం. అది తెలుసుకోవాలి కదా. అంటే మనం కూడా చెట్లని పెంచాలి. హ్మ్. అశోకుడు చెట్లను పెంచాడు కాబట్టి తదుపరి జనరేషన్స్ ఏవైతే నెక్స్ట్ జనరేషన్స్
మంచి గాలి పీల్చుకున్నారు. మనం కూడా నాటితే మన తదుపరి జనరేషన్స్ చక్కగా మంచి గాలి పీల్చుకుంటారని చెప్పడమే ఆ పాఠ్యాంశంలో ఉండేటువంటి ముఖ్య ఉద్దేశం. అవునా? అవి మానేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్క రైతు, ప్రతి ఒక్కళ్ళు, రైతులనే కాదు, రైతులు ఒక్కళ్ళదే కాదు ఈ బాధ్యత. ప్రతి ఒక్కళ్ళు, ముఖ్యంగా బాధపడేది రైతులే. కాబట్టి ఇప్పుడు అకాలంలో వర్షాలు పడతాయి, మామిడి తోటలు నాన్న ఇప్పుడు మొత్తం పళ్ళు మొత్తం రాలిపోయి ఉంటాయా? చేతికి వచ్చినటువంటి కాపు ఒక్కసారి రాలిపోతే ఎంత బాధేస్తుంది నాన్న. వాళ్ళు పెట్టిన పెట్టుబడి, వాళ్ళు చేసినటువంటి పని, శ్రమ ఎంత కష్టంగా ఉంటుంది. అవునా? ఆ పండు మొత్తం రాలిపోతే ఏమన్నా ఉపయోగమా? ఎవరు తిన్నట్టు కాదు, ఎవరు చేసినట్టు కాదు. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? కేవలం మనం అందరం కలిసి చేస్తున్నటువంటి ఒక తప్పిదం. కాబట్టి దీంతో పాటుగా నిజంగానే శాస్త్రబద్ధంగా ఏదైనా భూములు, పంటలు మంచిగా పండాలన్నా, మనం పండించిన పంట మన ఇంటి దాకా రావాలి, మన చేతికి అందాలి అన్నా, నిజంగా భూమాత అని చెప్పి మనం పూజ చేస్తుంటాం. భూమాతలో వారాహి అమ్మవారు చాలా విశేషమైనటువంటిది నాన్న. అమ్మవారి చేతిలో ఆయుధం ఏంటంటే నాగలి, రోకలి, రోలు. ఈ మూడు దేనికి నిదర్శనం? నాగలి అంటే వ్యవసాయం. ఇప్పుడంటే మిషన్లు వచ్చినాయి, పూర్వకాలంలో వడ్లేసి దంచుకునేవాడా కాదా? అంటే మనకు ఫుడ్ పెట్టే దేవత ఎవరన్నా ఉన్నారంటే వారాహి అమ్మవారు అని చెప్తాను నేను తప్పనిసరిగా. ఆవిడ వారాహి అంటే వరాహమూర్తి యొక్క భార్య స్వరూపం, లక్ష్మీ స్వరూపమే. సంపద అనేటువంటి డబ్బు ఒకటే కాదు, ధాన్యం లేకపోతే, వాళ్ళ రోజున రైతులు లేకపోతే మనం 4 వెళ్ళు లోపలికి వెళ్ళాం. మన దగ్గర ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నా కూడా నోట్లో ఏమైనా మింగుతామా, బంగారం ఏమైనా మింగుతామా? ఆ ధాన్యం కోసమే కదా. కానీ వాళ్ళని మాత్రం నిజంగా శుల్కం చూపు చూస్తుంటారు నాన్న, చిన్న చూపు చూస్తుంటారు. వాళ్ళు కూడా ఎంత కష్టపడి మాసిపోయిన బట్టలు వేసుకొని, చిరిగిపోయిన బట్టలు వేసుకొని మనకి అన్నం పెట్టడం కోసం త్యాగం చేసేటువంటి వాళ్ళ జీవితాన్ని. పొలంలో దిగుతారు, చెప్పులు ఉండవు, ఆ నీళ్లలో దిగి ఫంగస్ వచ్చేసింది కాళ్ళకి. అవన్నీ కూడా లెక్క చేయకుండా మన కోసం ధాన్యం పండిస్తున్నటువంటి వాళ్ళ కోసం మనం చేయగలిగింది ఏంటి అంటే, ఇప్పుడు ప్రపంచంలో అంటే మన భారతదేశంలో తీసుకున్నా, ఏ దేశంలో తీసుకున్నా, జై జవాన్ జై కిసాన్ వీళ్ళిద్దరు ఉంటేనే మనం బాగుంటాం. బోర్డర్లో వాళ్ళు బాగుండాలి, దేశంలో వీళ్ళు బాగుండాలి. వీళ్ళిద్దరు బాగుంటే వాళ్ళు రక్షణ ఇస్తూ ఉంటారు, వీళ్ళు మనకు భక్షణ ఇస్తూ ఉంటారు. వీళ్ళిద్దరూ బాగుండాలని కోరుకోవాలి తప్పనిసరిగా. రైతులు కూడా వారాహి అమ్మవారి చిన్న ఫోటో, పొలం గట్టు మీద 4 ఇటుకలు పెట్టి 4 రాళ్ళు పెట్టి అమ్మవారి ఫోటో పెట్టి దీపారాధన చేసి అమ్మవారికి చక్కగా కంద ఉంటుంది చూడండి, కంద కానీ లేదా కొద్దిగా పెరుగన్నం తెచ్చుకుంటాం ఎట్లాగో, ఆ పెరుగన్నమే నివేదన పెట్టండి అమ్మవారికి. మీ పొలాలకి కాపలా ఉంటుంది అమ్మవారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే సంరక్షిస్తూ ఉంటుంది. అంటే మనం తెచ్చుకున్న అన్నం దేవుడికి పెట్టడం ఏంటి, ఇది ఒక ఆలోచన వస్తుంది. దీని ప్రకారం చూసుకుంటే మనకి తిరుమల తిరుపతి దేవస్థానం తొండమాన్ చక్రవర్తి అని చెప్పి ఒక చక్రవర్తి ఉండేవాడు. ఈ చక్రవర్తి రోజు వెళ్ళి పుష్పాలతో వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసేవాడు. ఆయన పూజ చేసి వెళ్ళిపోవటం, మరుసటి రోజుకి మట్టితో తయారు చేసినటువంటి పూలు స్వామివారి పాదాల దగ్గర ఉండటం. ఇలానే జరుగుతూనే ఉంది. అసలు ఇది ఎక్కడ నేను చేస్తున్నదేమో మంచి పుష్పాలతో చేస్తున్నాను, మంచి సుగంధ పరిమళాలతో వెదజల్లే పుష్పాలతో చేస్తున్నాను, ఈ మట్టి పూలు ఎక్కడి నుంచి వస్తున్నాయని చెప్పి చూస్తే వచ్చేటువంటి దారిలో ఒక కుమ్మరి ఆయన, తొండమాన్ చక్రవర్తి కుమ్మరి చేసినట్టు అని చెప్పి పాటలో కూడా వస్తుంది మనకి, అవునా? కుమ్మరి ఆయన ఒక మట్టితో వెంకటేశ్వర స్వామి విగ్రహం తయారు చేసుకొని ఈ వచ్చినప్పుడు పూలు లేక మట్టితో పుష్పాలు తయారు చేసి స్వామివారి చెంతన పెట్టి ఆయన తెచ్చుకున్నటువంటి పెరుగన్నాన్ని నివేదనగా పెట్టి అది ప్రసాదంగా భావించి తినేవాట. అదే ఆనవాయితీగా ఇప్పటికీ అదే వంశీకులు తయారు చేస్తున్నటువంటి కుండలో ప్రతిరోజు పెరుగన్నం నివేదన పెట్టడం సంప్రదాయంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉంది. దద్దోజనం అని చెప్పి మనకు పెడుతుంటారు కదా, అదే ప్రసాదం. భగవంతుడికి భక్తితో పెట్టాలి, కానీ ఎన్ని కోట్లు ఉన్నాయా లేవా అనేది భగవంతుడు చూడు, మనస్ఫూర్తిగా భక్తిగా పెడుతున్నామా లేదా, ఏది పెట్టినా స్వీకరిస్తాడు. అవునా? ప్రపంచం అంతా సుభిక్షంగా ఉండాలని చెప్పి హాలాహలాన్ని మింగినటువంటి ఈశ్వరుడు ఉన్నాడు. అలాంటప్పుడు ఆయన విషయాన్ని మింగాడు మన కోసం. మనం పెట్టేటువంటి పదార్థం ఏ దేవత తీసుకోదు భక్తితో పెడితే. కాబట్టి ఇలా వారాహి అమ్మవారికి చక్కగా ఏ ఒక్కలా ఒక దండం పెట్టండి, చక్కగా మీరు తెచ్చుకున్న పెరుగన్నమో ఏది ఉంటే అది నివేదన పెట్టండి. తప్పనిసరిగా మీ పొలాలు సంరక్షించబడుతూ ఉంటాయి, మంచి ధాన్యం చేతికి అందుతుంది. చాలా చక్కగా చెప్పారు గురుదేవ. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.